హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. ఇడుపు కాగితం, కాగితం కాదు కాగితం, ఈ సినిమా టైటిల్ పైనే రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద వివాదం నడుస్తూ ఉన్నది. ఇది చివరికి ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మెడకు చుట్టుకుంది. ఎందుకయ్యా అంటే ఇడుపు కాగితం అంటే ఏంటి అని చెప్పి చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. దీన్ని తెలంగాణ భాష పైన యాస పైన మరి ఒక దాడి అని చెప్పి ఓర్వలేనితనం అని చెప్పి ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉంది. అయితే చాలామందికి ఇది తెలియదు, ఇడుపు కాగితం అంటే ఏంటి అనే దానికి సంబంధించి కొంతమంది మా తెలంగాణ మాది కానీ మాకు తెలియదు అన్నటువంటి వాళ్ళకి సంబంధించి కొంతమంది చెప్తా ఉన్నారు. దీని గురించి తెలియకపోతే పవన్ కళ్యాణ్ గారిని అడగండి అని చెప్పి. సో ఈ మాట కూడా అనడం తప్పే. అది పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు విడాకులు అనేది ఆయన పర్సనల్. సో ఇక్కడ ఏమంటారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కవిత గారు ఉన్నారు. కవిత గారు ఏమన్నారంటే ఆమె మాటలను వినండి. సినిమా పేరేంటిది? ఇడుపు కాగితం అనే పేరు పెట్టి, ఇడుపు కాగితం అంటే ఏంటో అర్థమవుతలేదు కదా, దాని మీద ట్రోలింగ్ చేస్తున్నారు. నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నా, ఇడుపు కాగితం అంటే అర్థమవుతలేదు అని కొంతమంది ఏదైతే మాట్లాడుతున్నారో, పోయిసారి సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన నలుగురి అర్థమైందో చెప్తాడు. ఆయన బాగా తెలుసు దాని అర్థం, కాబట్టి ఖచ్చితంగా చెప్తాడు. మా భాష మీద అవహేళన చేసినందుకే ఇలా రాష్ట్రం వచ్చింది. ఇంకొకసారి అటువంటి వెకిలి ప్రయత్నం చేయకండి. ఒకరి భాషను ఒకరిని గౌరవించుకుందాం, ఒకరి సంస్కృతిని ఒకరు గౌరవించుకుందాం. మంచి మాటే. ఒకరి భాషను ఒకరి సంస్కృతిని మనం ఒకరికొకరు గౌరవించుకోవాలి, కించపరచకూడదు, అవహేళన చేయకూడదు. ఓకే, కానీ ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే కవిత గారు మాట్లాడినటువంటి మాటలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు మళ్ళీ కవిత గారి గురించి లిక్కర్ స్కామ్ గురించి చిప్పకూడ ఎలా ఉంటుందో తెలియాలంటే కవిత గారిని అడగండి, తిహార్ జైలు ఎలా ఉంటుందో కావాలంటే కవిత గారిని అడగండి అని చెప్పి కొంచెం వాళ్ళు కూడా శృతి మించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక్కడ ఎవరు మాట్లాడినా తప్పే. సో ఇప్పుడు చాలామంది అంటారు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ విషయం అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన ఎందుకు తీసుకురావాలి, తీసుకొచ్చారంటే ఇప్పుడు కవిత గారికి ఇమేజ్ రావడం లేదు కాబట్టి తన గురించి చర్చ జరగాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని రెచ్చగొట్టడం ద్వారా చూసారా ఇదిగో నేనేమైనా తప్పు మాట్లాడానా, ఉన్న విషయమే మాట్లాడాను కదా, ఇడుపు కాగితం అంటే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ విషయం నిజమే కదా, దాని అర్థం అదే కదా, నేను నిజం మాట్లాడితే నా మీద దాడి చేశారు తెలంగాణలో అని చెప్పుకోవడం కోసం కవిత గారి రకంగా మాట్లాడుతున్నారనేది పవన్ కళ్యాణ్ గారి అభిమానుల యొక్క అభిప్రాయం. వారు కొంతమంది బొలిశెట్టి గారు లాంటి లీడర్లు కూడా ఈ ప్రశ్నిస్తూ ఉన్నారు చిప్పకూడు గురించి, దాని గురించి. అంటే అది ఒక స్థాయికి వెళ్ళిపోయింది చూడండి. ఒక చిన్నగా ఎవరో పని పాట లేని పరిజ్ఞానం లేని వాళ్ళు చేసినటువంటి కామెంటు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద అందరు తప్పని చెప్పి ఇట్లా రాజకీయ నాయకుల మెడకు చుట్టుకున్న పరిస్థితి. కవిత గారు స్పందించినట్లు అంటే తెలంగాణ మీద దాడి కరెక్ట్ కాదు అనేది ఆమె చెప్పిన ఉద్దేశం అయి ఉండొచ్చు, కానీ ఇంకో కొంచెం సెటైరికల్గా చెప్పే ప్రయత్నంలో ఈ రకంగా దాడి మొదలైంది. ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ, అది కూడా చూపిస్తా చూడండి. నేనేంటంటే ఆధిపత్యం చూపించడం గురించి మాట్లాడుతున్నా ఇక్కడ మాట్లాడి. నేను ఇంతకుముందు కూడా చెప్పిన 100 సర్పాలతోటి సమానము పవన్ కళ్యాణ్ నాలిక అని చెప్పిన. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఈ అమెజాన్ ఫారెస్ట్ లో దొరికేటువంటి నల్ల త్రాసులు పాయిజనస్ స్నేక్స్ ఏవైతున్నాయో అవి ఆ పాములతో సమానం ఇటువంటి వాళ్ళు. అంటే ఈ పవన్ కళ్యాణ్ ఈ భావజాలం ఉన్నటువంటి వ్యక్తుల గురించి చెప్తున్నాడు. ఇయాలటికి చూడండి, విషం సర్పాలు టైం అండ్ అగైన్ ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో మన తెలంగాణ మీద ఆధిపత్యం చేసేందుకు వచ్చి ఇక్కడ తెలంగాణ సంస్కృతిని పొందబెట్టారు, తెలంగాణ సాహిత్యాన్ని పొందబెట్టారు, తెలంగాణ మాండలికాన్ని పొందబెట్టారు. ఇలా ఇప్పటి కూడా కొంతమంది రాజకీయ పార్టీలు కోడి చెరువు గురించి డిస్కస్ చేస్తలేరు. రేవంత్ రెడ్డి కూడా కోడి చెరువు గురించి మాట్లాడతలేడు. రాజకీయ పార్టీల గురించి ఓపెన్గా తెలంగాణ అంటే వాళ్ళు వీళ్ళనడం వీళ్ళు వాళ్ళనడం. మరి ఇప్పుడు ఇదైతే చర్చ పెట్టారు, ఇది అనగానే మరి కోడి చెరువు గురించి ఎందుకు అయ్యా స్పందించలేదు? కోడి చెరువు కబ్జా చేసింది వాస్తవం కదా, సంచలన నిజాలు బయట పెట్టాం కదా, దాని సంగతి ఏంటి? పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి గతంలో కోనసీమ తెలంగాణ దృష్టి తగిలితే కోనసీమ పోయిందనేది అయితే కామెంట్ చేశారో, సో ఇది ఏంటి ప్రాంతీయ విభేదాలు సృష్టించే దాంట్లో భాగంగానే ఇక్కడ రాజకీయ అవసరాల కోసం చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ దాన్ని చూడాలి. అందుకే అమెజాన్ అడవిలో ఉండేటువంటి సర్పాలు ఏవైతే అంతకన్నా విషపూరితమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ అనేటువంటి కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఇదే ఒకరిని కామెంట్ చేస్తే మీ సంగతి ఇది, మీ సంగతి ఇది అని చెప్పి ఇట్లా బయట పెడతారంటే ఈ ఇడుపు కాగితం అనే ఒక పేరు ఇంకా చాలా ఉన్నాయి. చాలా చర్చ జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా. ఒకరిని ఒకరు తిట్టుకోవడం, ఒకరికొకరు కామెంట్ చేసుకోవడం, మీ భాగవతం ఇదని చెప్పి బయట పెట్టుకోవడం చాలా చాలా ఉంది. సో మరి ఆ సినిమా ఎంతవరకు హిట్ అవుతుందో ఏమో, దాని సంగతి దాని స్టోరీలో తెలియదు, కానీ మొత్తానికైతే ఇడుపు కాగితం అనేటువంటిది అందరి మధ్యలో విభేదాలు అయితే సృష్టిస్తూ ఉన్నది.
సో ఇది విషయం చూద్దాం. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.